నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి. రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్ట్రిక్ట్ వచ్చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్‌లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మీ అందరినీ కూర్చుని ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబరు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని నా యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి దేశ సరిహద్దుల్లో సేవ చేస్తున్నటువంటి ఒక బూరు రామస్వామి భూమి కబ్జా జరిగిందంటూ ఇప్పటికే ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ వీడియో ఒక ముఖ్యమంత్రి వరకు చేరాలని చెప్పి పెట్టినటువంటి వీడియో ప్రతి ఒక్క అధికారికి చేరాలి, ఖచ్చితంగా నా భూమి కబ్జాకు గురైందని చెప్పి ఇప్పటికే ఒక సోషల్ మీడియా వస్తున్న వార్తలకు సంబంధించి ఇప్పటికే తన గ్రామం వద్ద వచ్చి ప్రస్తుతం మనం ఉన్నాం. తన తల్లిదండ్రులు ఉన్నటువంటి బూరు శాంతమ్మ, వెంకటయ్యకు సంబంధించిన ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు రామస్వామి, చిన్న కుమారుడు చందు. అంటే వీరికి సంబంధించిన భూమి గతంలో 406 సర్వే నెంబర్లో 3 ఎకరాల 9 గుంటలు ఉంది. కానీ ప్రస్తుతం బూరు రామస్వామికి సంబంధించింది ఎకరం 16 గుంటలు కూడా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ యొక్క భూమికి సంబంధించి ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అక్బర్పేట భూంపల్లి మండలం సంబంధించి చౌదర్పల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. ఇదే భూమిని కబ్జా చేశారు. గతంలో కూడా విఆర్ఓగా విధులు నిర్వహించినటువంటి రమేష్ కుటుంబ సభ్యులకు ఈ భూమిని కూడా ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. వారు గత 34 సంవత్సరాలుగా ఈ భూమిని వీరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నది. ఇప్పటి వరకు కూడా వారు కాస్తూ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ గత 6 సంవత్సరాలుగా ఉన్నత అధికారుల చుట్టూ ఇటు ఆర్డీఓ కావచ్చు, ఇటు కలెక్టర్ కావచ్చు, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఇక భూమి కబ్జాకు గురైంది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి వాపోతున్న పరిస్థితి. ఈరోజు ఉదయం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ నుంచి యుద్ధంలో ఒక సైనికునిగా దేశ సరిహద్దుల్లో దేశం కోసం 6 నిమిషాలు కష్టపడుతున్నటువంటి రామస్వామి వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రులు కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి. ఎందుకంటే నా కుమారుడు నెల రోజుల పాటు కూడా ఫోన్ చేయని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈరోజు ఫోన్ చేసి ఇటువంటి వీడియోను విడుదల చేసిన తర్వాత ఎట్లా ఉన్నారు, మా అమ్మ నాన్న ఎట్లున్నారు, నా భూమి ఎక్కడ పోయిందని చెప్పి తన యొక్క వీడియో ముఖ్యమంత్రి వరకు చేరాలని చెప్పి ప్రధానంగా వైరల్ అవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక ఆర్టీవీ బృందం కూడా ఈ యొక్క గ్రామానికి చేరుకున్న పరిస్థితి. దానికి సంబంధించి తల్లిదండ్రులు వెంకటయ్య, శాంతమ్మ ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, ఏమైంది అసలు? తిరగబట్టి మన ఈ రైతు బంధు నుంచి తిరుగుతున్నాం సార్. మేము తిరిగినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. తిరుగుతున్నాము, ఇటు పోతే ఇటు ఎంఆర్ఓ దగ్గరికి పోతున్నాం, కలెక్టర్ దగ్గరికి పోయినాము, మన కమిషనర్ సార్ దగ్గరికి పోయినాము, పోలీస్ స్టేషన్కి పోతున్నాం, ఎటు పోయినాము పట్టించుకుంటలేరు. ఏమంటారు అంటే మేము వాళ్ళు చేసుకోరు, వాళ్ళు అంటారు. మేము కొన్నాం వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ మేము వేరే దగ్గర కొన్నామని మేము అంటున్నాం. అయినా మరి మాకు సంబంధం లేదు, ఏమన్నా చేసుకోవాలి. వీళ్ళందరూ తోలుకొని పోతే ఆర్టీఓ ఆఫీసులకు పోతే ఆయన ఏమంటాడు, మీకు అంత బాధ అనిపిస్తారే, మనిషికి 2 గుంటలు చేసిర్రా, మీరు ఎందుకు బాధపడుతుర్రా, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, మనిషికి 1 గుంటలు 2 గుంటలు చేస్తే ఆయన నిండితే ఆ జాగా ఏడ చేసి ఇమ్మన్నా సార్, ఒక దగ్గర ఉందా, మాది ఆడుంది ఏడుందా అంటే అవు చేసేయాలి, మరి మీకెందుకు బాధ, వాళ్ళ జాగా వాళ్ళు చేసుకోరు అంటుండు. ఓకే, అంటే ఈ భూమికి సంబంధించి ఎవరు కబ్జా చేశారు అనుకుంటున్నారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? ఇక్కడ రమేష్ చేసుకుండు, ఆయన ఈఆర్ఓ, ఆ ఎంఆర్ఓ కలిసి ఈఆర్ఓ కలిసి చేసిరు. అది ఈ సర్వే నెంబర్ ఒక్కటే కాబట్టి వాళ్ళ జాగా మా జాగా ఒక్కటే కాబట్టి ఆ సర్వే నెంబర్ వాళ్ళకు రూట్లు తెలుసు కాబట్టి ఆయన ఎక్కించుకుండు. మేము రైతు బంధు అత్తలేదు, మరి మాకు పడుతుంది అనిపోతే మీకు జాగా ఎక్కడ లేదు, వాళ్ళు ఎక్కించుకోరు, మనిషి కింద చేసుకోరని చెప్పారు సార్. చెప్తే మేము సపరేట్గా మరి వచ్చినాం, అచ్చిగా తిరుగుతున్నాం, తిరిగితే పట్టించుకోవట్లేదు. ఓకే, అంటే ఎన్ని గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంత సర్వే నెంబర్లో ఉంది? అది ఎకరా 16 గుంటలు. ఎకరా 16 గుంటలు చేసుకోరు, మీకు ఆడ ఎకరా 16 గుంటలు లేదు, గుంట లేదు, ఆడ మొత్తం పోయింది, ఆ జాగా వాళ్ళు చేసుకోరు అని చెప్పారు. చెప్తే గట్టెట్టుంటారు, మేము అది ఏడికి పోయినా ఎవరు పట్టించుకుంటలేరు.
అంటే దీనికి సంబంధించి ఒక 5గురు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా 4 గుంటలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏమంటున్నారు మరి అధికారులు చుట్టూ తిరుగుతుంటే ఏం చెప్తున్నారు? మరి ఎప్పుడు తిరుగుతున్నారు ఆ విషయంలో? ఎప్పుడు తిరిగిన వాళ్ళు ఏం చెప్తలేరు మాకు. వాళ్ళ జాగా వాళ్ళు చేసుకున్నట్టు వీళ్ళేమో మనిషికి 4 గుంటలు 5 గుంటలు ఎక్కించుకోరు, ఇయరో ఎక్కించుకోలే. వీళ్ళు అందరూ 400 పంట ఎక్కించిండు, గతం పక్క జరిగిండు. ఇది పరిస్థితి. తల్లి ఉంది. అమ్మ చెప్పండి, అంటే రామస్వామి ఎప్పుడు ఫోన్ చేసిండు, ఎప్పుడు మీతో మాట్లాడిండు, ఏం చెప్పిండు అమ్మ? పొద్దున చెప్పిండు, అమ్మ జాగా గిట్ట మన దగ్గర అయ్యే పరిస్థితి, నా పరిస్థితి అడగట్టున్నది, నాకు ఇట్లున్నది, మా జాగా చేసుకుంటారు, మరి పుస్తల కాడికి అమ్ముకుంటుంది ఎట్లరా మరి అంటే ఫోన్ చేసి ఇలా పొద్దుగల చెప్పిండు. అమ్మ నేను పంపుతున్నా, మరి నేను ఎక్కడ ఉన్నా, మరి ఎట్టుంటున్నామో అని ఫోన్ చేసిండు. ఇలా సుక్క సుక్క రమేష్ చేసిండు, నరేసు అది గౌరయ్య రవి వీళ్ళందరూ మా జాగా చేసుకున్నారు. మాకు తెలియదు ఈయన మాస్ కట్టుకోయిండు. పిల్లలు చిన్నాడు, నా కొడుకు అక్కడ జాబ్ చేయవా, ఎవరు చేసిరో ఏమో రైతు బంధు పడతలేదని అందరూ అంటే మేము అప్పుడు చూసినాం. చేపించుకున్నారు వాళ్ళ తండ్రి పంటికి వెళ్ళి తల్లికి వచ్చింది, తల్లికి వెళ్ళి వాళ్ళకి చేసి ఇచ్చిండు. రమేష్ రమేష్ చింతమడకలు ఉన్నప్పుడు చేసిండు, కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. అంటే ఈరోజు ఎన్ని గంటలకు రామస్వామితో ఫోన్ మాట్లాడి? ఈరోజు 9 గంటలకు మాట్లాడిండు. చేసి ఇలా 9కి నెల రోజులు ఫోన్ చేస్తాడు. మేము ఏడుతున్నాం, ఒక ఆయన చచ్చిపోయింది కదా, అక్కడ చచ్చిపోతే మేము ఏడుతూనే ఉన్నాం. బాధ అనిపిస్తుంది మాకు, పిల్లలు 5 పెన్లో మాయే అక్కడ ఉన్నారని ఏడుతున్నాం. మేము ఇక్కడ ఏడ్చుకుంటేనే మాట్లాడిన పొద్దుగాల కూడా మాట్లాడి జమ్మూ కాశ్మీర్లో ఉన్నామ్మా నేను, మీరు జాగా ఎట్లన్నా మరి నేను పంపుతున్నాను పంపిండి. ఇలా డ్రెస్ మీదనే ఉన్నాడు, డ్రెస్ మీద పంపిండి. ఇక్కడ అదే బాధలు మాకు. పుస్తకాడికి అమ్ముకున్నాం, 8 నగలు అమ్ముకున్నాం, తిరిగిన ఎవడు పట్టించుకోలేదు. ఊళ్ళో చెప్పినా ఇనలేడు, పిలిపించిన సర్పంచ్ పిలిపించినా ఇనలేడు. ఇంత పోరల కడికలు చెప్పారు వాళ్ళ జాగా వీళ్ళు ఎట్లా చేసుకున్నారని. మొత్తం నిర్లక్ష్యంగానే ఉన్నారు వాళ్ళు. అంటే సంబంధిత ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏం చెప్తారమ్మా వాళ్ళు అడిగితే? అవుతుందమ్మా మీద అవుతుందమ్మా, వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళదే కావచ్చు అని వాళ్ళు అంటారు. ఏం లంచాలు పోసిర్రో వాళ్ళు, లంచాలు పోసి పెట్టుకునే కదా, రికార్డు లేకుండా చేసేసిండు. అందులో దుబ్బాకలో పోతే మొత్తం తీసేసిండు. మాకు ఆధారం లేకుండా చేసిండ్రు. ఒక మాకు ఉన్నాయి, దొరికింది ఒకటి, మా నాయన దాచిపెట్టిండు, అదొకటి దొరికింది మాకు ఇంట్లో కాగితం, అది దొరికింది. ఇక దాన్ని పట్టుకుంటే ఎవడు ఏం చేస్తాడు, బుక్కులు ఎక్కించుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అంటారు. ఇక తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతుంది తిరగబట్టి. మేము జాగా కావాలి, మా జాగా మాకు కావాలి, అనుమానులు ఉన్నాయి. ఇలా చెట్లు పెట్టుకున్నాం, చింత చెట్లు వేసింది, అన్నీ లేచినాయి. ఎప్పుడు రాలేడు ఇక్కడ ఆయన. ఈ జాగా మాదని ఇళ్ళకి రాలే. మేము దున్నుకుంటున్నాం, మేమే 35 ఏళ్ళ నుంచి మేమే దున్నుకుంటున్నాం, కబ్జాలో మేమే ఉన్నాం, ఇక్కడ మేమే దున్నుకుంటున్నాం. ఇక ఇది పరిస్థితి. దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి రామస్వామి నాకేమవుతుందో తెలియని పరిస్థితి కాబట్టి నా భూమిని నేను కాపాడుకోవాలని చెప్పి ఈరోజు ఉదయం ఒక వీడియోని కూడా బయటికి తీసుకున్న పరిస్థితి. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా తెలియాలని చెప్పిన పరిస్థితి కూడా తన కన్న తల్లి కూడా శ్యామవ్వ కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి తమ్ముడు చందు ఉన్నాడు. చందు చెప్పండి, అంటే ఏం చెప్తావు ఈ విషయంలో? ఏం చెప్తా అంటే మా జాగా మాకు తిరిగి రావాలని, మాది మాకు చేసేయాలని కోరుతున్నాను, అంతే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే ఇప్పటి వరకు మీ అమ్మను మీ నాన్నని తీసుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, ఏం చెప్తున్నారు అధికారులతో? ఏం చెప్తున్నారు అంటే అది ఆల్రెడీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, దానికి మీరు ఏం చేయలేరు, ఏదంటే విలేజ్లో మాట్లాడుకోండి. విలేజ్లో మాట్లాడితే వాళ్ళు ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇస్తలే, జస్ట్ ఫోన్ కాల్ అది మాది జాగా మేమెందుకు వస్తామని అంటున్నారు అంతే. కలెక్టర్ దగ్గరికి పోయినా కలెక్టర్ నుంచి నో రెస్పాన్స్, ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ రెస్పాన్స్, వాళ్ళకే సపోర్ట్, ఫుల్ సపోర్ట్. మాకు ఒక్క 1% కూడా సపోర్ట్ లేడు మాకు. ఇక మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా, మాకే వ్యతిరేకంగా ఉన్నాడు ఆర్డీఓ. ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీరు ఆర్డీఓ దగ్గరకు అంటాడు, ఆర్డీఓ అడిగితే ఎంఆర్ఓ దగ్గరకు అంటాడు. అటు ఇటు రోజు తిరుగుడే ఇక మాది. అంటే మీ అన్న మార్నింగ్ ఫోన్ చేసిన అని చెప్తున్నారు, నీతో ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు అన్న? అంటే అన్న నేను సోషల్ మీడియాలో పెట్టినరా వీడియో, ఇట్లా అయితే రెస్పాన్స్ కాదు, మరి నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నా, నాకేమయ్యేది తెలియదు, ఛాన్స్ బై మిస్ నాకు ఏమయ్యేది పరిస్థితి లేదు, నేను వీడియో పెట్టినా, ఇక మీదే బాధ్యత అని చెప్పేసి పెట్టింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి కూడా అంటే భూమిని 14 గుంటల భూమిని 14 ఎకరాలుగా చేసినట్టు తెలుస్తుంది. ఆ విషయంలో మీరు కూడా గతంలో చెప్పినారు, అంటే ఏం చెప్తావు ఆ విషయంలో? కేసీఆర్ సంబంధించిన భూమిని కూడా ఒక వీఆర్ఓకి సంబంధించిన రమేష్ రిజిస్ట్రేషన్ చేయించినాడని చెప్పి తెలుస్తుంది. ఆ విషయంలో ఏం చెప్తారు మీరు? కేసీఆర్ ఉన్న ప్రభుత్వం అప్పుడు వీఆర్ఓ రమేష్ ఉండే, మా చింతమడక గ్రామంలో వీఆర్ఓగా చేస్తుండే. ఆ వ్యక్తి ఏం చేశాడంటే కేసీఆర్ విషయంలో 14 గుంటల భూమి ఉంటే కేసీఆర్కు వేరే ప్రజలది 14 ఎకరాల భూమి ఎక్కించిండు అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో. అంటే ఇదే సంబంధించిన భూమికి సంబంధించిన వీఆర్ఓ రమేష్ ఈ భూమిని కూడా ఎకరం 16 గుంటలు కూడా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడకలో ఉన్నటువంటి 14 గుంటల భూమిని 14 ఎకరాలుగా
రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. అదే విషయాన్ని కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించిన పరిస్థితులు మనం కూడా గతంలో చూసాం. దీనికి సంబంధించి ఈ అనామకులైనటువంటి ఒక ఆర్మీ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే అందరినీ కలిసివేసే విధంగా ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం ఇప్పుడైనా స్పందించి వీరికి న్యాయం చేసేంత వరకు కూడా వేచి చూద్దాం. చెప్పండి, ఈ జాగా విషయంలో మీకు కూడా పూర్తిగా అవగాహన ఉంటే తెలిసింది. ఏం చెప్తారు ఇటువంటి విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటున్నారు? మీరేం చెప్తారు ఆ విషయంలో? గత 50 సంవత్సరాల నుంచి వీళ్ళు వాళ్ళు కలిసి కొన్నారు జాగా. ఇది ఒకటే సర్వే నెంబర్. కొన్నప్పుడు వీళ్ళ జాగా వీళ్ళకు, వాళ్ళ జాగా వాళ్ళకి ఎక్కించుకుంటే లొల్లే ఉండేది కాదు. వాళ్ళు ఏర్పడకుండా వాళ్ళు ఏ ప్రయత్నం చేసుకున్నా వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. మేము కూడా ఊళ్ళో పిలిచి అడిగినాం, సరే వాళ్ళకి ఏం చేసేది, ఎందుకు లొల్లు, ఎందుకు లోకం, ఎందుకు వాళ్ళ జాగా వాళ్ళని అడిగితే లేదు మాది, మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది, మేము చేసేయమని మాట్లాడారు. మేమేం చెప్పినా పూర్వీకులు వచ్చేది కాదు, కొన్నది పూర్వీకుల వాళ్ళ పద్మశాలలో జాగా కాబట్టి అందరూ ఉన్నారు. అలా మీ నాన్న సంతకం కూడా ఉన్నది వీళ్ళు ఉన్నప్పుడు. వాస్తవానికి వాళ్ళదే కాబట్టి వాళ్ళు చేసేయాలని అడిగాం. రెస్పాండ్ కాలేదు, సర్పంచ్ కాలేదు. మేము కలెక్టర్ దగ్గరికి ఆర్డీ దగ్గర విన్నాం. ఆర్డీ దగ్గరికి పోతే ఏమన్నంటే, సరే ఇలా పరిస్థితి అంటే ఆయన ఏమంటాడు, మీరు ఎందుకు వచ్చినా ఎంతమంది మంచి 2 గుంటలు చేసి ఇప్పుడు ఆయనకు అట్లా ఇస్తాం సార్, మేము మా జాగాలు మేము ఇసరికి వచ్చినామా, వాళ్ళ జాగాలు కావాలంటున్నాం అంతే. జాగా వాళ్ళు ఉన్నది కానీ పట్టా వాళ్ళ మీద పట్టా వాళ్ళకి ఇచ్చేతోడు చెప్పా. లేదు నాకు సంబంధం లేదు, పట్టా అయింది వాళ్ళకి రిప్రజెంట్ ఉంటుంది అంటాడు. ఏమన్నా డొల్లు పెడతాను అంటాడు. మేము మమ్మల్ని తీస్తామంటాడు. ఆడిపోతే ఈ తహసీల్దార్ నెంబర్ తిన్నాం, పోలీస్ నెంబర్ తిన్నాం, ఎంత తిన్నాయి వాళ్ళు ఏ ఏడేసిన కొంగడి గానే ఉన్నది. అంటే గ్రామీణ ప్రాంతంలో తరచుగా ఇటువంటి సవరణలు జరుగుతూనే ఉంటాయి. మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏం చెప్తున్నారు మీరు పోతే కదా అంటారు. మేము కోర్టు ద్వారా కూడా పోయినాం, కోర్టులో వేస్తే కూడా మీకే అయిద్దని చెప్తున్నారు. ఇక ఎంతకన్నా పోతాం సార్, కనీసం సంవత్సరం 2 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాం. తిరిగి దమ్ముకు వచ్చింది. ఇక అధికారుల తర్వాత కంటే అంటారు, వాళ్ళకు ఉన్నది పట్టా మీకు లేదు, చాలా కాగితం ఉన్నది. మాకు కొన్న కాగితాల కాంచి వాళ్ళు ఎవరైతే అమ్మిరో వాళ్ళ కాగితాల కాంచి మన దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నది. చేసిమంటాం, ఇప్పుడు కూడా చేసిమంటాం అంతే. జాగా వాళ్ళు గుంజుకోపోలే కానీ పట్టా వాళ్ళ మీద ఉన్నది. మా రైతు బంధు పడతలేదు, ఏదన్నా లోన్ తీసుకున్నామంటే అయితలేదు. దాని గురించి మా ఇబ్బంది. వాళ్ళు చేసి మీరు అంటారు. పోలీసులు పోయినా అందరూ పోయినాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా ముందుకు వచ్చి మా జాగా చేసిస్తే మాకు లేదు. చేసేకపోయినా మాత్రం 7 గంటల గడిచిద్దాం. అంటే మీరు చెప్పండి, మీరు కూడా మీకు బంధువులు అవుతారు, ఏం చెప్తారు ఆ విషయంలో? మీరేం చెప్తారు? మేము కూడా గత 33 సంవత్సరం 34 సంవత్సరాలు అవుతుంది. ఇది మేము ఇక్కడ మా పక్కనే 1 ఎకరా మాకు ఉన్నది. దాని వలన మేము కూడా అమ్మాము వీళ్ళకి. మా పెద్ద నాయన అతడు మేము అమ్మాము. అది ఇది అంతా వాళ్ళు అదే చేసుకొని వాళ్ళ పొంట రీసెంట్ చేయించుకోరు వాళ్ళు. అది ఎందుకంటే ముందు ఫస్ట్ వాళ్ళ పొంటే ఉంది, తర్వాత ఒకరికి అమ్ముకుర్రు, వాళ్ళకి వెళ్ళక బయటోళ్ళకి అమ్ముకుర్రు. అమ్ముకున్నాక ఏమైంది, వీళ్ళు కబ్జాలా ఉన్నారు కానీ ఏమైంది, వీళ్ళు రీసెంట్ చేయించుకోలే. వాళ్ళు ఏం చేసినారు, దీన్ని మధ్యలో రమేష్ అనే వీరు వచ్చిండు అతడు. ఏం చేసినా దాన్ని తిరిగేసి వాళ్ళే రీసెంట్ చేయించుకున్నాడు అట్లా. అంతేగాని ఇప్పుడు 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఇది కబ్జాలు వీళ్ళే ఉన్నారు. మేము అంతా తిరిగినా, పోలీస్ స్టేషన్ పోయినా, ఎంఆర్ఓ పోయినా, మీరు ఏం చేసారు 2 రోజులు ఇల్లు ఏం చేసినట్టే వాళ్ళు ఆయన దుబాయ్ వేయండు. వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు అట్నే చేయించుకోవాలి. ఏమన్నా డాక్యుమెంట్ ఏంటి, కొన్న డాక్యుమెంట్ ఉంది అంతే, అట్లా అంతే. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి బాబా, అంటే ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎకరం 16 గుంటలు కూడా కబ్జాకు గురైంది. అంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా చెప్తుండ్రు. అంటే గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు మీరు ఏం చెప్తున్నారు? ఈ భూమికి సంబంధించి ఎవరిది అనుకుంటున్నారు? ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? ఇప్పుడు ఇంచుమించు నేను 70 సంవత్సరాలు అయితే పక్కనే మా భూమి. అప్పుడు 406 సర్వే నెంబర్ ఇది. ఈ 2 భాగాలు చిన్నప్పటి నుంచి నేను చూడబట్టిన నుంచి నేను 10-12 ఏళ్ళ పిల్లగానప్పటి నుంచి ఎడ్లు కాసుకుంటా ఇదే ఏరేకుంటా. వీళ్ళు ఈ కబ్జాలకు వచ్చి సుఖ సత్యాలు అనేటోళ్ళు ఈ జాగా కబ్జాకు రాలే, ఏ దానికి రాలే. వాళ్ళ చాలోళ్ళకు ఉండే ఇది. చాలోళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, వేరే వాళ్ళు వీళ్ళకి అమ్ముకున్నారు. ఈ 70 ఏళ్ళ నుంచి కూడా నా అనుభవంలో వాళ్ళు కబ్జాలకు లేరు, ఎటువంటి కాస్తులు లేరు. చాలోళ్ళు కుర్మలకు అమ్ముకున్నారు, కుర్మలు వీళ్ళకి అమ్ముకున్నారు. ఆనాటి నుంచి 70 ఏళ్ళ నుంచి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అని కూడా 35-36 ఏళ్ళ వీళ్ళే కబ్జాలు ఉన్నారు. అంటే గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో చాలాసార్లు మాట్లాడుతుంటారు. అంటే మీరు చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదా? మరి ఏం చెప్తారు? వింటలేరు వాళ్ళు. పిలిచి అడిగినా కానీ సర్పంచ్ దగ్గర పిలిచిర్రు, పెద్ద మనుషుల దగ్గర పిలిచిర్రు. మా పొంటూ నాది వచ్చింది, మీరేం చేసుకుంటారో చేసుకోండి,
అంటే ఇదే విషయంపై పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది, ఇటు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినట్టు తెలుస్తుంది. మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు? మీరేం చెప్తారు బాబు వీళ్ళ విషయంలో? వీళ్ళ విషయం ఏంది, వీళ్ళ భూమి వీళ్ళకి కావాలి. పోలీసు పోయినాము, కోర్టుకు పోయినాము, అన్నీ తిరుగుతూనే ఉన్నాం. వీళ్ళ భూమి వీళ్ళకి కావాలి, కానీ వాళ్ళు ఏనాడు కబ్జాకు లేరు, కాస్తులు లేరు, ఏది లేరు. వీళ్ళే ఉన్నారు. వెంకటే అనేటోళ్ళే ఇప్పుడు 35 ఏళ్ళు 36 ఏళ్ళు అవిలు కొని వీళ్ళే కబ్జాలు ఉన్నారు. వీళ్ళ భూమి వీళ్ళకి కావాలి. మా వాళ్ళకి చెప్పేది అది. అంటే ఇది పరిస్థితి. 1992 నుండి కూడా ఈ యొక్క కబ్జాకు సంబంధించిన శామవ్వ వెంకటయ్య దంపతులకు ఒక భూమి ఉండడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఆర్మీ జవాన్ అయినటువంటి రామస్వామి ఈ సంఘటన నేను తట్టుకోలేను, అక్కడ నాకు ఏం జరుగుతుందో ఏందో అనే పరిస్థితి మాకు తెలియదు, కాబట్టి ఖచ్చితంగా మా తల్లిదండ్రులు ఎట్లున్నారు ఏంటని చెప్పి ఈరోజు వీడియో కాల్ మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ వీడియో చేరాలి, ఖచ్చితంగా మా భూమి మాకు రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. వారు కూడా కబ్జాకు లేకపోవడము, ఈ రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఈ భూమిని ఎక్కించుకొని మాకు పలు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ 406 సర్వే నెంబర్ సంబంధించిన భూమిని ఎకరా 16 గుంటలు మాపై చేర్పించినట్టయితే మాకు న్యాయం చేసిన వారు అవుతారు. అదేవిధంగా ఉన్నతాధికారులు ఎందుకు ఇటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇటువంటి కబ్జాలో ఉన్నటువంటి భూమిని ఈ యొక్క రెవెన్యూ అధికారులను చనువుగా చేసుకొని సంబంధించిన విఆర్ఓకి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయించే వరకు ఊరుకునేలే అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఆర్మీ జవాన్ ఒక పరిస్థితిని బట్టి చూస్తుంటే ఆర్మీ జవాన్కి ఇటువంటి భూమి ఖచ్చితంగా ఆయన ఇంటికి చేరేంత వరకు అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన యుద్ధంలో మరి ఎట్లా ఉన్నాడు ఏంటని చెప్పి తల్లి కూడా కంటతడి పెట్టుకుంటుంది. ఖచ్చితంగా మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఒక రామస్వామి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికైనా మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ ద్వారా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం.